ఓజీ సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేశారా? ఇంకో సినిమా పోస్టర్ చూపిస్తా చూడండి. చూశారు కదా, ఇది మన ఫ్యూచర్ సినిమా. నెత్తి నోరు బాదుకుని చెప్తున్నాము, మీరు సినిమా చూసి ప్రశాంతంగా వచ్చేయండి అని. కానీ అలా చెయ్యరు, వెళ్ళి మళ్ళీ అన్ని భాగవతాలు చేస్తారు అక్కడ. నిన్న ఓజీ సినిమా రిలీజ్ అయింది. నా ఇన్స్టాగ్రామ్ అంతా ఫ్లడెడ్ విత్ వీడియోస్ ఆఫ్ న్యూసెన్స్, మీరు చేసిన చెత్త పనులకి. ఫస్ట్ ఒక వీడియో చూసాను నేను. ఆ వీడియోలో ఒక పెద్ద మనిషి అనౌన్స్ చేస్తున్నారు, హీ సేయింగ్ ప్లీజ్ డు నాట్ రేస్ స్లోగన్స్ అని. ఐ వాజ్ వెరీ హ్యాపీ, అమ్మయ్యా ఒక్కందుకు మనం బతికిపోయాము, మంచి నిర్ణయం తీసుకున్నారు అని. బట్ ఆ హ్యాపీనెస్ షార్ట్ లివ్డ్. వెంటనే ఇవన్నీ మొదలయ్యాయి. మీరు ఎన్ని పర్మిషన్లు తీసుకున్నా, బుక్ చేసుకున్నా, ఇట్ ఈస్ ఓన్లీ ఫండమెంటలీ అలౌవింగ్ యూ టు సెలబ్రేట్, బట్ దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ నాయిస్ అండ్ ద కేయోస్ యూ మేక్. రెండోది, థియేటర్లో చెత్త. ఐ హోప్ యూ క్లీన్డ్ ఇట్. ఇఫ్ నాట్, మీ అంత షేమ్లెస్ పర్సన్ ఇంకొకళ్ళు లేరు. ఏమిటండి, మీరు పెద్ద మనుషులేనా, చదువుకున్న వాళ్ళేనా? ఆ చెత్త పోయడం ఏంటి? ఏదో పల్లెటూళ్ళల్లో చేసినట్టు. ఇదిగో ఇండియాలో చేసినా అర్థం ఉంది, ఓకే వీళ్ళకి లేదు, చదువు లేదు అని అనుకోవడానికి ఒక స్కోప్ అయినా ఉంది, విచ్ ఇస్ నాట్ ట్రూ. అమెరికా వచ్చారు కదా, ఇక్కడ ఇలాంటి పనులు ఏంటండి మీరు చేయడం? అసలు పిల్లల చేతుల్లో కత్తులు ఇచ్చి వాళ్ళ చేత బయట ఓజీ డైలాగ్స్ చెప్పిస్తున్నారు. అవి బొమ్మ కత్తులే అవనేంటి. క్రికెట్లో ఎవడో క్రికెట్ బ్యాట్ పెట్టి ఇలా అంటే మొత్తం కంట్రీ అఫెండ్ అయిపోయింది. Dare to dream big. At Sun, we make it reality. మరి మీరు ఇలా కత్తులు దూసి ఇలా ఇలా అంటే ఇంకా మరి ఏమని చెప్పాలి? ఇవేనా మీ పిల్లలకి మీరు నేర్పించేవి? ఇంకా ఫైనల్ థింగ్, పీకే గారి గురించి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ జస్ట్ అ సినిమా యాక్టర్ ఎనీమోర్. హీ ఈస్ ద డెప్యూటీ సీఎం. డెప్యూటీ సీఎం హ్యాస్ అ పొటెన్షియల్ టు బ్రింగ్ కంపెనీస్ ఇన్ టు ద మార్కెట్. అంటే రేపు మనకి వీళ్ళందరూ H1 అందరూ వెళ్ళిపోండి, మేము మీకు ఉద్యోగాలు ఇవ్వము అంటే, హీ హ్యాస్ ద ఎబిలిటీ టు గో అండ్ బ్రింగ్ ద కంపెనీస్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్, జస్ట్ లైక్ హౌ చంద్రబాబు నాయుడు గారు డిడ్ విత్ మైక్రోసాఫ్ట్ డికేడ్స్ ఎగో. అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ మీరందరూ ఏం చేశారు? ఆయన పోస్టర్లు పెట్టి ఆయన్ని బద్నాం చేశారు మీరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు ఫ్యూచర్ లో ఈ వీడియోలన్నీ తీసి ఈ మనిషేనా వచ్చింది నెగోషియేషన్స్ కి అని అన్నారనుకోండి, మీరు డిఫెండ్ చేయగలరా? అప్పుడు ఆయనకు అసలు ఏమన్నా ప్రమేయం ఉందా దీనిలో? మీరు ఇలాంటివన్నీ ఎందుకు ఆలోచించరు? ఒక మనిషి హోదా ఏంటి, పొజిషన్ ఏంటి అని సినిమాలు చేస్తున్నప్పుడు వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రండి. కానీ ఆ మనిషి హీ హోల్డ్స్ డిఫరెంట్ పొజిషన్స్. అలాంటప్పుడు మీరు యూ కెనాట్ జెపార్డైజ్ హిస్ పొజిషన్స్ లైక్ దట్. సో పొటెన్షియల్ రిస్క్ ఏంటి చెప్పనా మీకు? మొన్న కొలంబియాలో ఒక మూవ్మెంట్ గురించి ప్రొటెస్ట్ చేశారు. అందరూ మాస్క్లు వేసుకుని వచ్చి మరి ప్రొటెస్ట్ చేశారు. తర్వాత ఏం చేశారు తెలుసా? వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఎక్స్పోజ్ చేశారు. చేసి వాళ్ళని కాలేజీల నుంచి, ఉద్యోగాల నుంచి తీసేశారు. ఎవరో ఒక ఆవిడ చెప్తుంది, ఫస్ట్ అమెండ్మెంట్ ఇట మా ఇష్టం, మేము ప్రాక్టీస్ చేసుకుంటాం. మా ఫస్ట్ అమెండ్మెంట్ ఈజ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్, నాట్ టు క్రియేట్ కేయోస్, నాట్ టు క్రియేట్ డివిజన్. అది అర్థం చేసుకోండి బేసిక్ ది. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.